ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोन् दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। So actually I will share that PPT. పుష్ప యాక్చువల్లీ వీడియో అవసరం లేదు, ఆఫ్ చేయొచ్చు వీడియో. So we'll discuss the first chapter of Bhagavad Gita today. We'll start. సో వీ హ్యావ్ డిస్కస్డ్, అంటే మనం చూసాం కదా భగవద్గీత ఇంట్రొడక్షన్, భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ భగవద్గీత. మనకు అన్ని శాస్త్రాల్లో భగవద్గీతకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది. ఇంకా భగవద్గీత శృతి యాజ్ వెల్ యాజ్ స్మృతి. భగవద్గీత విన్నంత మాత్రం, అంటే మామూలుగా ఇప్పుడు శృతి అంటే వేదాలని శృతి అంటారు కదా. మామూలుగా శంకరాచార్యుల వారు భగవద్గీత మీద కామెంటరీ రాశారు, అంటే భగవద్గీతామాత్యం అనేసి ఒకటి బుక్ రాశారు. సో దాంట్లో ఏం చెప్తారంటే, మీకేం అర్థం కాకపోయినా భగవద్గీత జస్ట్ రిసైడ్ చేస్తున్నాండి, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. మీరు భగవద్గీత మొత్తం చదవలేకపోతే ఒక అధ్యాయం తీసుకొని చదవండి, అది కుదరకపోతే ఒక శ్లోకం, అది కుదరకపోతే ఒక లైన్ కరెక్ట్ అర్థం మీన్ లైన్ చదివినా కానీ ఇట్ విల్ హ్యావ్ ద పొటెన్సీ. సో ఇట్ విల్ గివ్, అంటే మంచి సత్ఫలితాలు ఇస్తుంది. సో గీతామాత్యం అనేసి ప్రతి చాప్టర్కి కూడా గేవ్, అంటే ఒక స్టోరీ ఇచ్చాడనమాట. అంటే వాటి ఈ భగవద్గీతలో ఈ చాప్టర్ విన్న వాళ్ళకి ఏమొచ్చింది రిజల్ట్, అంటే అట్లా, అంటే ఫలశ్రుతి అంటారు మామూలుగా. సో అది గీతామాత్యం అనే వాటి కాల్ గ్రంథం, గీతామాత్యం అనే బుక్ ద్వారా ఇచ్చారు. సో అటువంటి భగవద్గీత. సో ఇప్పుడు మీకందరికీ మహాభారతం తెలుసు కాబట్టి
తెలుసు కదా అందరికీ, ఎవరికైనా రివ్యూ చేయాలి మా తెలుసు కదా మనది. సో షార్ట్గా చెప్పాలంటే పాండవాస్ కౌరవాస్ ఉంటారు. పాండవులు డివోటీస్, అంటే ధర్మ మార్గంలో ఉంటారు ఎప్పుడు. కనపట్లేదా? ఆ, అందరు జాయిన్ అయ్యారు కదా, ఐ కెన్ సీ ఎవ్రీబడి. మిమ్మల్ని చూడట్లేదు నేను. వెయిట్, శ్రీకాంత్ లేదు, మీరు లేరు. యా నేనున్నాను. యా యా, ఇక్కడ రావట్లేదు. మీరు చూస్తున్నారా భగవద్గీత? భగవద్గీత చాప్టర్ 1 వచ్చిందా మీకు అది? యా చాప్టర్ అబ్జర్వింగ్ ద ఆర్మీస్ అంత బ్యాటిల్ మీరు ఫీల్డ్ యూటెన్కి కరెక్ట్ టైటిల్తో లాగిన్ అవ్వలేదు మీరు. ఎస్. ఇన్విటేషన్, మీటింగ్ ఇన్ఫో. సారీ, ఇక్కడ కొంచెం రావట్లేదు వేరే వాళ్ళకి. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్. వాట్సాప్లో పంపిస్తాను. గాడ్ ఇట్ రైట్. సో అలా అనేసి సో అది ఆ, ఆ భగవద్గీత ఎందుకంటే దట్ ఈజ్ లైక్ శృతి అని స్మృతి అని చెప్పుకున్నాం కదా. సో మనం వై షుడ్ వి గివ్? సో స్మృతి అయితే ఎందుకు మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం భగవద్గీతకు మన లైఫ్లో? ఎందుకు రిలవెంట్ అంటే దే ఆర్ టూ థింగ్స్. ఒకటి స్పిరిచువల్గా మాట్లాడుకోవచ్చు, ఒకటి మామూలుగా ఇన్ లేమెన్ టర్మ్స్లో మాట్లాడవచ్చు. స్పిరిచువల్లీ అంటే ఈ సృష్టి అనేది ఏంటంటే సృష్టికర్త అనే ఒక తనుకు ఉన్నాడు అని తెలుసు అని అర్థమవుతుంది. బికాస్ ఎఫెక్ట్ అంటే ఈ సృష్టిని ఇంత మంచిగా, అంటే ఇప్పుడు ఏది చూసినా అన్నిటికీ పర్ఫెక్ట్ ఉంది. మనం ఏ ప్రతి జీవి ఉంది, దానికి దానికి ఎలా తినాలో దాని ఇంబెడెడ్ నాలెడ్జ్ ఉంది. దాన్ని అంటే దాంట్లో అంతర్గతమైన వివేకము, జ్ఞానం ఉంది. ఎలా దాని సర్వైవల్ అంటే దాన్ని ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేసి. సో అలాగే జీవస్య జీనం, ప్రతి జీవి తన ఫుడ్ ఏంటో తను ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే తను ఏం తినాలి, ఏం తినకూడదు. సో ఎలా ఎలా తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే వాటిని సో అనే వాటిని మనం గమనిస్తున్నాం. అంటే దిస్ వరల్డ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్. అంటే ప్రతి విషయంలో కూడా, ఒక ఫర్ సపోజ్ ఎనర్జీ విషయంలో కానీ, లేదు ఏ జంతువుల విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ ఒక పర్ఫెక్ట్ సైకిల్ అనేది ఉంటుంది కదా.
అంటే ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ వెనుక ఇంత మంచి ఆర్గనైజేషన్ ఉందంటే ఈ ఆర్గనైజేషన్ వెనుక ఉన్న ఆర్గనైజర్ ఎవరు? ఈ సృష్టి ఇంత ఉంది అంటే ఇంత పర్ఫెక్ట్‌గా ఉందంటే ఈ సృష్టి వెనకాల ఉన్న సృష్టికర్త ఎవరు? అనే విషయాన్ని ఆలోచిస్తాం. ఓకే. సృష్టికర్త ఉన్నాడా ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తాం ఆఫ్టర్ సర్టెన్ డిస్కషన్స్. మనం ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్‌లో కవర్ చేసాం ఆ టాపిక్స్. సృష్టికర్త ఉన్నాడు అని అనుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఎందుకు ఈ ప్రపంచంలో ఇంత సఫరింగ్ ఉంది? సఫరింగ్ లేకుండా మంచిగా ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు కదా! ఎప్పుడు ఏ బాధలు, ఏ రోగాలు, ఏ ఏజింగ్ అంటే ముసలితనము, డెత్, చావు అటువంటివి లేకుండా అందరూ హ్యాపీగా ఏ బాధలు లేకుండా, ఏ చింతలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా! అటువంటి సృష్టిని చేశాడు భగవంతుడు. కానీ సృష్టిని ఎందుకు అంత ఇంపర్ఫెక్ట్‌గా చేశాడు? అంటే ఎందుకు ఇంత అసంపూర్ణంగా చేశాడు? అసంపూర్ణం అంటే పర్ఫెక్ట్ హ్యాపీ ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ హ్యాపీ ప్లేస్. అలా ఎందుకు చేశాడు? సరే చేశాడు. వీఆర్ దేర్. అండ్ మనం ఇంత సఫర్ అవుతున్నాము. మనల్ని సృష్టించాడు సృష్టికర్త. దేర్ విల్ బి దేర్. మనకు అతనికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా మనమందరం యాస్పైర్ అయ్యేది ఏంటంటే ఐ వాంట్ టు బీ ఇన్ ఎ ప్లేస్ అంటే మనము ఒక శాశ్వతమైన, ఆనందమైన, విజ్ఞానవంతమైన జీవితాన్ని కోరుకుంటాం. అంటే ఎవరు కూడా ఇలా పెరిగి పెద్దగా అయిపోయి, ముసలి వాళ్ళగా అయిపోయి, రోగాలతో బాధపడేసి, ఇంకా లాస్ట్‌కి చనిపోవడము, లేకపోతే మనకు డియర్ వన్స్ మన బంధువులు, మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోవడము చూడడము. అంటే చనిపోయిన వాళ్ళు ఒక రకంగా బాధపడతారు. తర్వాత మనకి ఇష్టమైన వాళ్ళు చూడడం, చనిపోవడం అంటే లూజింగ్ డియర్ వన్స్. మిగిలిన వాళ్ళకి అంటే బ్రతికున్న వాళ్ళకి చాలా బాధాకరం. సో ఇటువంటి క్లేశాలు, అంటే ఈ డిఫెక్ట్స్ లేకుండా ఉండే పర్ఫెక్ట్ ప్లేస్ ఉందా? ఇప్పుడు మనకందరికీ ఒక రకమైన ఆశలు ఉంటాయి. లైక్ ఆశలు అనకూడదు, దాన్ని ఒక అవసరాలు అనాలి. మనకు దాహం వేస్తుంది, తాగడానికి నీళ్ళు ఉంటాయి. ఆకలేస్తుంది, ఈట్ సంథింగ్, మనం ఏమైనా తింటే మన ఆకలి తీరిపోతుంది. సో అలాగే ప్రతి ఒక్క అవసరానికి దానికి తగ్గ ఏర్పాటు ఉంది. సో మనకు కూడా ఈ హ్యాంకరింగ్ అంటే ఈ కోరిక కూడా ఉంది. అంటే నేను ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఏ బాధలు ఉండకూడదు. అటువంటి ప్లేస్ అనేది ఒకటి ఉందా? అయితే స్క్రిప్చర్స్ అంటే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే, మన గ్రంథాలు అది వైకుంఠం అంటే భగవద్ధామం అంటారు అనమాట. యాక్చువల్లీ మన శాస్త్రాల ప్రకారం మనమంతా వీ ఆల్ బిలాంగ్స్ టు దేర్. ఒక ఆత్మగా అంటే మనం ఈ అశాశ్వతమైన శరీరాలు కాదు, మన శాశ్వతమైన ఆత్మలం. ఒక ఆత్మగా మనం ఒరిజినల్గా ఉండేది అదే ప్లేస్. కాకపోతే మనము అంటే భగవంతుని చూసి నేను కూడా భగవంతునిలాగా ఎంజాయ్ చేయాలి. ఐ వాంట్ టు బి ద కంట్రోలర్. అంటే నేను భగవంతునిలాగా స్థితి, లయ, సృష్టి, స్థితి అటువంటివన్నీ చేయాలి. భగవంతునే ఎందుకు అందరూ గౌరవిస్తారు, నన్ను ఎందుకు గౌరవించారు? అసలు భగవంతుని నేను ఎందుకు గౌరవించాలి? అసలు ప్రతి విషయంలో నేను భగవంతుని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? వై కాంట్ ఐ బి ఇండిపెండెంట్? ఆ యాటిట్యూడ్ ఎప్పుడు డెవలప్ అవుతుందో మనకి, దెన్ భగవంతుడు తన కృప ద్వారా సో ఏం చేస్తాడంటే ఈ మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. ఎలాగైతే మనం ఇందాక ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం, ఒక ఇమ్మెచ్యూర్ అంటే ఒక చైల్డ్, ఒక కిడ్ అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, షీ వాంట్ టు ఇమిటేట్ హిస్ ఫాదర్ ఆర్ మదర్. వాళ్ళ మదర్ వెళ్ళేసి కిచెన్లో అంటే వంట చేస్తున్నారు, మంచి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి అన్ని ఎలక్ట్రిక్ స్టవ్ అన్ని పెట్టేసేసి వంట చేస్తున్నారు. షీఈస్ కటింగ్ వెజిటేబుల్స్ అండ్ మెనీ థింగ్స్. అలాగే ఫాదర్ని చూస్తే ఫాదర్ ఈజ్ డ్రైవింగ్ బిగ్ కార్స్ అండ్ మేనేజింగ్ మెనీ థింగ్స్. సో ఆ కిడ్ ఐ వాంట్ టు డూ వాట్ మై ఫాదర్ ఈజ్ డూయింగ్. మా ఫాదర్ లాగా నేను కూడా పెద్ద స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయాలి, లేదు మా మదర్ లాగా మంచి కుక్ చేయాలి. అంటే వాళ్ళకు తగ్గి వాళ్ళ అర్హతకు మించి
ఆ పనులు చేయాలనుకుంటారనమాట. అప్పుడు ఏం చేస్తారు ఫాదర్ కానీ మదర్ కానీ, ఫాదర్ అయితే ఒక టాయ్ కార్ కొనిస్తాడు. అలాగే ఇఫ్ యూ వాంట్ కుక్ లైక్ మదర్ ఆర్ లైక్ ఎనీథింగ్ లైక్ ఇమిటేటింగ్, ఇట్ డజంట్ మీన్ దట్ మదర్ ఓన్లీ హ్యాస్ టు కుక్ అనేసి. సో ఇమిటేట్ చేస్తే షీ విల్ దే విల్ బై ఏ టాయ్ కిచెన్. అక్కడ కిచెన్ షార్ప్ నైఫ్స్ ఉండవు, వేర్ చికెన్ అంటే ఏం హామ్ కాకుండా. సో అలాగే భగవంతుడు కూడా ఈ మన కోరికను తీర్చడానికి ఈ చిన్న మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేశాడు. ఈ మెటీరియల్ వరల్డ్లో మనం వీఆర్ ద క్రియేటర్స్, వీఆర్ ద మెయింటైనర్స్ అండ్ వీఆర్ ద డిస్ట్రాయర్స్ ఆల్సో త్రూ వార్స్ అండ్ బై పనిషింగ్ సమ్బడి వీఆర్ ద పనిషర్స్ ఆల్సో. సో అది ఏంటంటే ఇట్స్ ఓన్లీ టు అంటే తన కోరిక, తన డిజైర్ డెవలప్ అయింది కదా, తన కోరిక తీర్చడానికి అంతే. సో కానీ ఆ చైల్డ్కి ప్రొవైడ్ చేస్తారు కదా, టాయ్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ చైల్డ్ను మాత్రం టాయ్ కిచెన్లో వండుకొని తినలేదు. తనకు మంచి ఆకలి ఇస్తే ఆ టాయ్ కిచెన్లో వండినవి తినలేదు అనమాట. సో తనకు ఆకలిస్తే ఏం చేస్తుంది, వెంటనే తల్లి దగ్గరికి వెళ్తుంది, వేర్ షీ హాస్ టు గెట్ రియల్ ఫుడ్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై మదర్. అంటే తను ఏదైతే ఎంజాయ్ చేయాలనుకుందో ఆ ఎంజాయ్మెంట్ దానిలో లేదు. అంటే ఒక సందర్భం వచ్చేసరికి ఈ హ్యాస్ టు గో ఫర్ హిస్ పేరెంట్స్. అలాగే జీవుడు కూడా తను భగవంతునికి భగవంతునిలాగా ఉంటూ సపరేట్గా ఎంజాయ్ చేయాలనుకున్నాడు భగవంతునికి. సో భగవంతుని కంటే భగవంతుతో స్వతంత్రంగా, ఇండిపెండెంట్ ఆఫ్ లార్డ్. సో అప్పుడు ఈ మెటీరియల్కి వచ్చాడు. హీ కేమ్ అండ్ హీ హాజ్ బిన్ గోయింగ్ త్రూ మెనీ స్పీసీస్. సో ఈ మెటీరియల్ వల్ల ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో కర్మ ఉంటుందన్నమాట, లా ఆఫ్ కర్మ. తను చేసిన పనులకి తాను బాధ్యత వహించాలి. సో ఆ కర్మను అనుసరించి ఒక జన్మలో చేసిన కర్మ ఇంకో జన్మలో చేసిన మంచి పనులకు మంచి ఫలితాలను అనుభవిస్తాడు, చెడు పనులకు చెడు ఫలితాలను అనుభవిస్తాడు. సో అలా అనుభవిస్తూ మంచి పనులకు మంచి సో ఒకసారేమో హీ విల్ బికమ్ ఏ డెమిగాడ్, ఇంకోసారేమో హీ విల్ బికమ్ ఎన్ యానిమల్, ఇంకొన్నిసార్లు మనిషిగా ఉంటాడు. సో అలా తన కర్మను అనుసరించి రకరకాల జన్మలు జన్మ తీసుకోవడం, కర్మ ఫలితాన్ని అనుభవించడం, మళ్ళీ కొత్త కర్మలు చేయడం, చనిపోవడం, మళ్ళీ వాళ్ళ కర్మ ఫలితాలను అనుభవించడం. సో ఇట్ హ్యాస్ బిన్ గోయింగ్ త్రూ అనమాట ఈ జననం మరణం సైకిల్. ఇది అంతులేని, అంటే ఇట్స్ సృష్టి ఆది నుంచి జరుగుతూ ఉందని. సో అటువంటి ఈ జనమరణమైన సైకిల్ని, అంటే ఈ మర్త్యలోకం నుంచి బయటపడాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ థింగ్స్. మనము అంటే ఇఫ్ యూ వాంట్ గో బ్యాక్ టు ఒరిజినల్ ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ కేమ్ అని, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ శాస్త్రాస్. సో అందుకు దట్స్ వేర్ ద ఎసెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ శృతి కేమ్. శృతి అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే వేదాలు చెప్తారు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, వీటిని శృతి అంటారు. వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ కూడా. ఆ శృతి ద్వారా వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నుంచి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, మనం చేసే పనులు కూడా ఎలా చేయాలి అనే నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాత, జ్ఞానాన్ని దాటిన తర్వాత, దెన్ హీ విల్ బికమ్ ఏ యోగి. యోగి అంటే తన గోల్ని పర్ఫెక్ట్గా రీచ్ అయ్యే దానికి ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. అంటే చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ యోగా. దెన్ ఆఫ్టర్ డూయింగ్ దట్ పర్ఫెక్ట్ థింగ్స్ పర్ఫెక్ట్లీ ఫర్ లాంగ్ టైమ్స్, దెన్ హీ విల్ అచైన్ ఫైనల్లీ భక్తి, మీన్స్ డివోషన్. మీన్స్ భక్తి అంటే ఏంటంటే భగవంతుని పట్ల సేవాభావం, భగవంతుని పట్ల విధేయత. ఎందుకు తను పక్క నుంచి కిందికి వచ్చాడంటే భగవంతుడికి అగెన్స్ట్ వెళ్ళాడు కాబట్టి కిందికి వచ్చాడు. సో మళ్ళీ ఆ లవింగ్ రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి అంటే ఆ డివోషన్, ఆ భక్తి అనే దాన్ని డెవలప్ చేసుకుంటాడు
త్రూ జ్ఞాన కర్మ. ఫస్ట్ కర్మ కర్మ బాగా కొన్ని చాలా 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 సంవత్సరాలు కానీ చాలా జన్మలు కానీ కర్మ ఆచరించిన తర్వాత కర్మలో ఏమి రావట్లేదు అనేసి దెన్ హీ విల్ అటైన్ జ్ఞానం. జ్ఞానం తర్వాత యోగం. యోగం తర్వాత అంటే అష్టాంగ యోగం. అంటే ఆ యోగం తర్వాత దెన్ కమ్స్ ద స్టేజ్ ఆఫ్ భక్తి. సో ఇది భగవద్గీత మంగళాచరణం. మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా భగవద్గీత చేస్తే ఈ భగవద్గీత మంగళాచరణ ప్రేయర్స్ చేస్తారు. నేను ఐ ఇంక్లూడెడ్ ఇట్. సో కానీ మనం ఆల్రెడీ వి డిడ్ మంగళాచరణం. మనం వైష్ణవ సాంప్రదాయంలో మనం మంగళాచరణం ఫస్ట్ గురువుకి అంటే Prabhuji, ఆ, someone wants to join the meeting, but it was locked, I think so. He just pinged in the WhatsApp. ఓకే. లాక్డ్ లేదు కదా బ్రో, ఎవరు లేదు. ఐ డోంట్ సీ I ఎనీబడి. think Venkata Balin. ఐ డోంట్ సీ హిమ్ బ్రో. నాకు లెఫ్ట్ కార్నర్లో టాప్లో లాక్ కీ బటన్ ఉంటుంది చూడండి. లెఫ్ట్ కార్నర్ టాప్లో ఇక్కడ ఉండేది యా, లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్. స్టాప్ ఉంది కదా అక్కడ. యా, అక్కడ మనకు మీటింగ్ ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్, దాని పక్కన లాక్డ్ బటన్ ఉంటుంది. కీ ఉంది. మీటింగ్ ఇస్ లాక్డ్. యూ అన్లాక్ దట్ వన్, ఎనీవన్ కెన్ జాయిన్. ఎక్కడ అంటున్నాడు అతను. అతనికి పింగ్ చేయండి ఇట్స్ అన్లాక్డ్ అనేసి. ఓకే. ఏం మీరు కంట్రోల్ చేస్తున్నారా? నో కంట్రోల్ నాకు వచ్చింది. సారీ, ప్లీజ్ టేక్ ద కంట్రోల్. మేక్ మీ కంట్రోలర్ బ్రో. హరిబోల్. ఎస్. యా ఓకే. సో తను పింగ్ చేయండి ప్రభు. చేశాను ప్రభుజీ. ఓకే. సో అది ఎక్కడ ఆపాం మనం? సో కండిషన్ లైఫ్ కింద వచ్చాం. దాని తర్వాత శృతి శృతి ఎందుకు ఇచ్చాడని చెప్పాం. సో శృతి అంటే ఏంటంటే వేదాలు రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి కర్మ పార్ట్, ఒకటి జ్ఞాన పార్ట్. కర్మ అంటే నువ్వు ఈ ఫలితం కావాలి, ఈ యజ్ఞం చేయి. నువ్వు స్వర్గానికి వెళ్ళాలి, ఈ యజ్ఞం చేయి. నీకు ఇక్కడ పెద్ద రాజ్యం, ఒక యుద్ధానికి కావాలి, ఈ యజ్ఞం చేయి. అటువంటి కార్మిక్ థింగ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ మనిషి ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు వచ్చాడు? ఎంజాయ్ చేయడానికి కదా. సో ఎంజాయ్ చేయాలంటే తనకు కావాల్సిన ఫలితం రావాలి. సో దానిని కూడా భగవంతుడి నుంచే రావాలి. సో దానికి ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది. నీకు మంచి ఫలితం కావాలంటే మంచి కర్మ చేయాలి. సో అటువంటి ఆ కర్మని కర్మ గైడ్లైన్స్ ఇచ్చేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ యోగా అనమాట. అది పూర్వమీమాంస అంటారు. అంటే వేదాల్లో స్టార్టింగ్లో ఉంటుంది. దాని తర్వాత ఉత్తరం అంటే ఉత్తరమీమాంస అంటే
అంటే వేదాస్ ఉపనిషత్తులు స్టార్ట్ అయ్యాయి అనమాట. లేటర్ పార్ట్ ఆఫ్ యోగాస్ వేదాస్. ఆ ఉపనిషత్తుల్లో ఎక్కువ కూడా జ్ఞానం ఉంటుంది. ఉం? విశ్వోపనిషత్తు కానీ ఇంకా అటువంటి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే ఆ ఉపనిషత్తులు ఏముంటాయంటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, భగవంతుని మొత్తం చాలా ఉంటుంది. భగవంతుడికి చాలా విస్తారంగా ఉంటుంది అనమాట. సో అలా వేదాలు ఏంటంటే గ్రాడ్యువల్గా ఫస్ట్ నీకేం కావాలో ఇస్తాయి, అవి ఇస్తాయి. ఎలాగైతే మనకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మనలో చిన్నప్పుడు సైకిల్ కావాలి, సైకిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం, తర్వాత సైకిల్ అంటే బోర్, వెంటనే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. అలా కర్మని ఆచరించి 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 ఒక స్టేజ్కి వచ్చేస్తారనమాట. అది కండిషన్ లైఫ్. సో ఆ స్టేజ్ నుంచి దీంట్లో హ్యాపీనెస్ లేదు, దీంట్లో సంతోషం అనేది లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దెన్ హీ విల్ లుక్ ఫర్ సంథింగ్ హయ్యర్. ఆ కర్మయోగ కర్మ నుంచి కర్మయోగ అంటే కర్మ కండిషన్ లైఫ్ అంటే జస్ట్ కర్మ చేయడం. డూ వాట్ ఎవర్ ఈజ్ గుడ్, డూ గుడ్, అండ్ దెన్ వాట్ ఎవర్ ఈజ్ అంటే మనకి ఏదైతే ఇంద్రియ తృప్తి ఇస్తుందో అది చేస్తాం అనమాట. అది కండిషన్ లైఫ్. ఆ స్టేజ్ నుంచి కర్మయోగ. కర్మయోగ అంటే ఏంటంటే ఆ కర్మ చేసి కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తాడు. అది కర్మయోగ అంటారు అనమాట. కర్మయోగ నుంచి ఈ కర్మ ఈజ్ నాట్ ద అల్టిమేట్. ఇనిషియల్ పార్ట్ ఆఫ్ వేదాస్లో ఫాలో చేసినా కానీ తను జీవితం యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోలేడు. దెన్ హీ విల్ గోస్ టు జ్ఞానం, జ్ఞానయోగ. జ్ఞానయోగ అంటే అది ఉపనిషత్తులతో స్టార్ట్ అవుతుంది. ఉపనిషత్తుల్లో భగవంతుని గురించి తెలుసుకోవడం. అసలు ఈ కర్మనే నాకు పర్ఫెక్షన్ ఇవ్వదు, దిస్ కర్మ అలోన్ కెనాట్, ఈ కర్మ ద్వారానే నేను పర్ఫెక్షన్ తెలుసుకోలేను అని తెలుసుకున్న తర్వాత తను అర్థమైన తర్వాత తను ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తాడు. ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉపనిషత్తుల ద్వారా భగవంతుని గురించి తెలుసుకుంటాడు. సో మనం ఈ భగవద్గీత చెప్పుకుంటాం కదా, భగవద్గీతకు కూడా ఒక పేరుంది, గీతోపనిషత్ అంటారు అనమాట. ఎందుకంటే భగవద్గీత శృతి యాజ్ వెల్ యాజ్ స్మృతి అని చెప్పుకున్నాం. శృతి అంటే ఇన్స్ట్రక్షన్స్, స్మృతి అంటే స్టోరీ. శృతి అంటే అప్లైడ్ స్మృతి, శృతి. సో అది నేర్చుకున్న తర్వాత దెన్ యూ విల్ గో టు అష్టాంగ యోగ. అష్టాంగ యోగ అది ఇంకో ప్రాసెస్. అష్టాంగ యోగ అంటే మామూలుగా త్రూ మెడిటేషన్, అంటే పరమాత్మ దర్శించడానికి అంతర్ముఖులు అవుతారు అనమాట. అంతర్ముఖులయ్యి భగవంతుడికి 3 ఫీచర్లు నేను చెప్పాను కదా, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. బ్రహ్మన్ అంటే సర్వవ్యాపిగా ఉంటాడు, పరమాత్మ అంటే మన హృదయంలో ఉంటారు, భగవాన్ అంటే భగవంతుడు తన ధామాన్ని ఉంటారు, అంటే గోలోకుడుందా కానీ వైకుంఠంలో కానీ. సో ఆ పరమాత్మని దర్శించడానికి యోగులు అంతర్ముఖులయ్యి చాలా ఏళ్ళు తపస్సు చేసి పరమాత్మ దర్శనం చేసుకొని ట్రై చేస్తారు. అది అష్టాంగ యోగ. అలా అన్ని మార్గాల్లో అన్ని విధాలుగా ఒక పర్ఫెక్షన్ అచీవ్ చేసిన తర్వాత, ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దెన్ యూ విల్ కమ్ టు భక్తి యోగ. భక్తి యోగ అంటే భగవంతునికి భక్తులుగా మారిపోతారు. చేసే భక్తి యోగాలు ఏంటంటే అన్నీ కూడా ఈ కర్మ, జ్ఞాన, అష్టాంగ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కర్మ ఏం చేస్తారు, భగవంతుని కోసం పనిచేస్తారు. భక్తులు ఏం చేస్తారు, భగవంతుని కోసం పనిచేస్తారు. జ్ఞానం ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకునే స్టేజ్ అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, భక్తులు కూడా అది కూడా చేస్తారు. సో అండ్ అష్టాంగ యోగ అంటే యూనియన్ విత్ కృష్ణ, అంటే యూనియన్ విత్ పరమాత్మ. ఆ స్టేజ్ అంటే అది అష్టాంగ యోగ స్టేజ్, అంటే ఒక ఎండివర్ సాధన టైప్ అనమాట. సో భక్తులు సాధన కూడా వేస్తారు. సో అందుకే భక్తులు ఏమంటారు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం, ఈ పద్ధతుల ద్వారా ఇవన్నీ కూడా కర్మ, జ్ఞాన, అష్టాంగ యోగ అన్నీ అవన్నీ కూడా భక్తి మార్గంలో చేస్తారు. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ కర్మ, జ్ఞాన అండ్ యోగ ఈజ్ టు అటైన్ భక్తి. అది. సో కానీ భగవద్గీత అనేది భగవంతుడు వచ్చేసి
ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి అర్జునుడికి చెప్పాడు. సో భగవద్గీత యాక్సెసిబుల్ టు, అంటే భగవద్గీత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. సో అందుబాటులో ఉన్నదాన్ని భగవద్గీత నాలెడ్జ్ అనేది దాన్ని వాళ్ళు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. ఏదో కర్మ చేయడానికైనా ఉపయోగించుకోవచ్చు, లేదు భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని సంపాదించడానికైనా ఉపయోగించవచ్చు, భగవద్గీత ద్వారా అష్టాంగ యోగా ఎలా చేయాలో కూడా నేర్చుకోవచ్చు, భగవద్గీత ద్వారా ఉత్తమ భక్తులు ఎలా కావాలో కూడా నేర్చుకోవచ్చు. అంటే శుద్ధ భక్తులు అంటే ప్యూర్ డివోటీస్, అలా అలా నేర్చుకోవచ్చు అనమాట. సో ఎలాగైతే వేదాలు 3 కేటగిరీస్ ఉంటాయి: తామసిక్, రాజసిక్ అండ్ సాత్విక్. పురాణాల్లో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి: రాజసిక్, తామసిక్, సాత్విక్. అలాగే వర్షిప్, భక్తిలో కూడా రాజసిక్, తామసిక్ అండ్ సాత్విక్ భక్తి ఉంటుంది అనమాట. రాజసికమైన భక్తులు ఏంటంటే వాళ్ళు ఒక మెటీరియల్ మోటివేషన్ ఉంటారు, అంటే వాళ్ళకు భౌతికంగా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో చేస్తారు అన్ని. తామసిక్ అంటే ప్యూర్లీ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు రాక్షసులు కూడా తపస్సు చేస్తారు తెలుసా, కొంతమంది వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు రాక్షసులు కానీ. ఆసురిక్ మెంటాలిటీతో తపస్సు, అది తామసిక్ మోడ్లో, అంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో వాళ్ళు అటువంటి తపస్సులు చేస్తారు. క్షుద్ర పూజలు, చేతబడులు అటువంటివన్నీ కూడా తామస గుణం, అంటే రజోగుణం తమోగుణం కిందకి వస్తాయి అన్నమాట. సత్వగుణం ఏంటంటే భక్తి ఇన్ ప్యూర్ గుడ్నెస్, సాత్వికమైన పూజ. మామూలుగా ఏవి శాస్త్రపరంగా ఏ విధంగా ఏది చేస్తే భగవంతునికి ప్లీజింగ్, అంటే భగవంతునికి సంతృప్తినిస్తాయో దాన్ని చేయడం సాత్వికమైన పూజలు అన్నమాట. సో అలా ఆ వేదిక్ నాలెడ్జ్ అందరినీ కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక కమ్యూనిటీలో కొంచెంమంది తామసిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏం లేదు, జస్ట్ వాళ్ళకు ఈ జీవితంలో ఎంజాయ్ చేయాలని అనేది తప్ప, అంటే జీవితాన్ని ఇలా ఇంద్రియ లౌల్యం కోసం గడపడం తప్ప వాళ్ళకి ఏమి ద్వేషం ఉండదు. ఇంకా కొంచెం పాయసుకుంటారు, జీవితంలో ఏదో సాధించాలనేసి కొంచెం ఒక ప్యాషన్తో ఉంటారు, వాళ్ళు రాజకీయ కేటగిరీ అనమాట. ఇంకా కొంచెంమంది ఏంటంటే సాత్విక్ అంటే మీకు ఫాలో అవుతున్నారా? సాత్విక్ అంటే వాళ్ళు అంతగా ఈ తామసిక రాజసిక గుణాల నుంచి కొంచెం దూరంగా ఉండేసి కొంచెం శుద్ధమైన జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్ళు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం భగవద్గీతలో ఇందాక చెప్పుకున్నట్టు ఏ చాప్టర్ అయినా కానీ ఏ శ్లోకమైనా కానీ మనం పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకొని దానికి సందర్భానికి అనుగుణంగా అప్లై చేస్తే వీల్ అచీవ్ ద పర్ఫెక్షన్ అని చెప్తారు. నేను చెప్పింది కాదు, ఆదిశంకరాచార్యులు చెప్తారు అనమాట. సో మనం ఇక్కడ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ వర్డ్స్ వచ్చేసి స్టార్ట్స్ విత్ ధృతరాష్ట్ర. ధృతరాష్ట్ర అంటే ఏ బ్లైండ్ మ్యాన్, మోస్ట్లీ ఈ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. తను క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ధృతరాష్ట్ర ఫియర్, దాని తర్వాత కురుక్షేత్ర వార్ సిచ్యువేషన్ తెలుసు కదా. ఇప్పుడు భగవద్గీత ఎలా స్టార్ట్ అవుతుంది? పాండవులు కౌరవులు ఫైట్ చేయడానికి వస్తారు. పాండవులేమో 11 అక్షౌహిణీస్, కౌరవులేమో 7 అక్షౌహిణీస్. అక్షౌహిణీస్ అంటే ఒక క్యాల్కులేషన్ అనమాట, ఇంతమంది వారియర్స్ ఉంటారు, ఇంతమంది చారియట్స్ ఉంటాయి, ఇన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి అనేసి ఒక గుడ్ నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్ ఉంది. సో అలా ఆల్మోస్ట్ పాండవుల కంటే కౌరవులు ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ ఉంటారు అనమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఆ సందర్భం అన్నమాట. ఎలాగైతే సో ఈ సీన్ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఒక సీన్ సెట్ చేస్తుంది అనమాట. భగవద్గీత వచ్చిన సందర్భం ఏంటి, ఆ భగవద్గీతలో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్ యొక్క వాట్ ఈస్ ద మనోస్థితి, మెంటల్ స్టేటస్, అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అంటే ఏ స్టేజ్లో వచ్చింది. అందుకే భగవద్గీత యుద్ధ రంగంలో వచ్చింది. మనం ఉండేది కూడా ఇట్స్ ఎ మెటీరియల్ వరల్డ్. మన డే టు డే లైఫ్ కూడా ఒక రకమైన బ్యాటిల్ ఫీల్డే.
వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు, అంటే మనం ఏదో సాధించాలనుకుంటున్నాం, దేనికోసం పోరాడుతున్నాం రోజు. సో ఈ జీవితం అంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవనం అనేది ఒక యుద్ధంతో సమానం అనేసి చెప్తారనమాట. సో సో భగవద్గీతకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ షుడ్ బి ఇంక్లైన్డ్ టువర్డ్స్ హియరింగ్ ఫ్రమ్ ఏ ఆథరైజ్డ్ సోర్స్. నెక్స్ట్ ఏంటంటే ఆథరైజ్ సోర్స్ గుర్తించాలి. ఎవరు? భక్తుల ద్వారా వినాలి. భగవద్గీతను ఎప్పుడైనా కానీ భక్తుల ద్వారా వినకుండా వేరే వాళ్ళ ద్వారా వింటే దాని ఎసెన్స్ అంటే భగవద్గీత యొక్క పరమార్థం ఏందో అది మిస్ అవుతాం. అది మిస్ అయిపోయి దే విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. అది శ్రీకృష్ణ భగవానుడే చెప్తాడనమాట. ఓన్లీ డివోటీస్ కెన్ అండర్స్టాండ్ మీ. నా భక్తులు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు. సో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫేవరబుల్గా వాళ్ళ నుంచి వినాలి. పరిప్రశ్న సేవ అయితే వాళ్ళ నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా, అంటే ప్రశ్నలు ఉంటే కూడా వాళ్ళ ద్వారా విచారించి వాళ్ళ ద్వారా విని వాళ్ళకు సేవ చేస్తూ మనం ఎక్కువ అంటే ఈజీగా అప్లై చేయొచ్చు భగవద్గీత నాలెడ్జ్ మన జీవితంలో. సో అలా ఈ చాప్టర్ సమ్మరీ ఇది. అంటే 46 వర్సెస్ ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. సో ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే ఆ మొత్తం యుద్ధ క్షేత్రం అంతా ఎలా ఉంది, దుర్యోధన ఫీలింగ్స్ ఏంటి, ఇంకా పాండవుల సైడ్ ఎలా ఉంది మోటివేషన్, కౌరవుల సైడ్ ఎలా ఉంది, తర్వాత అర్జున్ యొక్క మనోస్థితి, అర్జునుడు ఏం ఆలోచిస్తున్నాడు. సో దెన్ అర్జునుడు డిప్రెస్ అయిపోవడం. ఫైనల్ కంక్లూజన్ 44 to 46 వర్స్కి వచ్చేసరికి అర్జునుడు ఏమంటాడంటే ఐ వోంట్ ఫైట్, నేను యుద్ధం చేయనంటాడు అనమాట. సో అది ఫస్ట్ చాప్టర్. సో మీకు అందరికి మహాభారతం తెలుసు కాబట్టి మీ రైట్, పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్నిసార్లు దే వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఇంజస్టిసెస్, రైట్. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు, ఎలాగోలా బయటపడేసి దెన్ వాళ్ళు ద్రౌపదిని మ్యారేజ్ చేసుకుని ఇంకో సెటిల్ అయినారు అనుకునేసరికి మళ్ళీ పార్టిషన్ అంటారు. పార్టిషన్ అనేసి వాళ్ళకి అంత మంచిగా లేని ల్యాండ్ ఇస్తారు అన్నమాట. అంటే ప్రొడక్టివ్గా లేని ల్యాండ్ ఇస్తారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత సంహవ్ మళ్ళీ వాళ్ళు అంటే మంచిగా వాళ్ళు కష్టపడేసి దాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జీవితం ఆడేసి మొత్తం తీసేసుకోవడమే కాకుండా వాళ్ళ ద్రౌపదిని కూడా ఇన్సల్ట్ చేస్తారు. ఇన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇంకోసారి జీవితం ఆడి వాళ్ళని 14 ఏళ్ళ అరణ్యవాసం పంపిస్తారు. 13 ఏళ్ళ అరణ్యవాసం, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం. అన్ని కష్టాలు పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చిన తర్వాత అంటే మేము చేసాం వాట్ ఎవర్ జీవితంలో ఏమేమి కండిషన్లు ఉన్నా అవన్నీ ఫుల్ఫిల్ చేసాం, ఇప్పుడు మా రాజ్యం మాకు ఇవ్వాలి అనేసి ఒక మెసేజ్ పంపిస్తారు కౌరవులకి. పంపించినప్పుడు కౌరవులు అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తారనమాట, మేము ఇయ్యం అనేసి. సో దెర్ ఈజ్ అంటే వాళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేదు, దే హ్యావ్ టు గో ఫర్ వార్, యుద్ధం చేయాలి వాళ్ళతోటి. సో అలా ఏర్పడిన యుద్ధం, ఆ యుద్ధంలో ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మామూలుగా యుద్ధం కురుక్షేత్ర అనే ఫీల్డ్లో జరుగుతుంది అన్నమాట. ఆ కురుక్షేత్ర అనే ఫీల్డ్లో జరుగుతుంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు జన్మతః గుడ్డివాడు, తను చూడలేడు. సో అప్పుడు వ్యాసముని వచ్చేసి చెప్తాడనమాట, ఆ యుద్ధంలో ఏమేమి జరుగుతుందో చూపించమంటావా అంటే ఫస్ట్ వ్యాసదేవుడు వచ్చేసి చెప్తాడనమాట ధృతరాష్ట్రునికి, అడ్వైస్ చేస్తాడు, ఈ యుద్ధం ఆపేయి, యుద్ధంలో వల్ల నీ కొడుకులు చనిపోతారు, అందరు అసలు నాశనం అయిపోతారు, మన వంశమే నాశనం అయిపోతుంది, నీ వంశం నాశనం అయిపోతుంది, నా మాట విను, పాండవులు చాలా ధర్మాత్ములు, వాళ్ళ సైడ్ కృష్ణ భగవానుడు ఉన్నాడు అని చెప్తాడనమాట. కానీ ధృతరాష్ట్రం ఏమిటంటే ఐఎమ్ హెల్ప్లెస్, నా చేతుల్లో ఏం లేదు. ధృతరాష్ట్రునికి ఎందుకంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అంతంత పెద్ద ఫైటర్స్ ఉన్నారు, అది కాక మన సైడ్ 18 అక్షోహిణీల 11 అక్షోహిణీల సేన ఉంది. వీటన్నిటిలో అర్జున్ ఇప్పుడు యువతల సైడ్ పాండవుల సైడ్ అర్జున్ ఒక్కదాన్ని ఓడిచేస్తే వీఆర్ డన్ అనుకుంటారు అనమాట. సో
భీష్ముడినే భీష్మ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్ ఎట్ దట్ టైం. భీష్ముని ఒక్కదాన్నే భీష్ముడు ఒక్కడు అర్జున్ని చంపేస్తే అయిపోయింది అనుకుంటాడు. సో అటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. సో అలాగే ఈ మెటీరియలిస్ట్ కూడా ఇప్పుడు ఏదన్నా ఒక ధర్మ మార్గాన్ని అనుసరించమంటే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్. నేను ఎందుకు ఆలోచించాలి, నాకు ఇది ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి, ఇంత నాలెడ్జ్, ఇంత అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 11 అక్షోహిణులు లాంటి సేన లాంటిది అనమాట. అన్నీ ఉన్నట్టు కనపడతాయి, కానీ కరెక్ట్ టైం వచ్చేసరికి అవన్నీ మన నుంచి దూరం అవుతాయి. సో అలా చెప్తాడు వ్యాస భగవానుడు వచ్చేసి ధృతరాష్ట్రునికి చెప్తాడు, నువ్వు మీ అందరు చనిపోతారు చూడు, మీ 100 కుమారులు చనిపోతారు, నువ్వు ఓటమి పాలవుతావు అని చెప్తాడు. కానీ నమ్మడు. సో సరే నువ్వు ఇక్కడే ఉంటావు కాబట్టి నీకు ఆ శక్తిని ఇస్తాను, యూ కెన్ సిట్ హియర్ అండ్ సీ హౌ అంటే ఇక్కడే ఉండేసి యుద్ధం ఎలా జరుగుతుందో చూడొచ్చు, ఆ శక్తిని నీకు ఇస్తాను అంటాడు వ్యాసుడు. అప్పుడు ధృతరాష్ట్రం ఏమంటాడంటే, నువ్వు ఇందాకనేమో నా కొడుకులు చనిపోతారు అని చెప్పావు, నా కొడుకులందరూ చనిపోతారు యుద్ధంలో అని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు నాకు ఆ దృష్టి ఇస్తా అంటున్నావు ఎందుకు? నేను చూడడానికి నా కొడుకులు చనిపోవడం నాకు వద్దు, అటువంటి ఫెసిలిటీ నాకు వద్దు అంటాడు అనమాట. సరే నీకు వద్దంటున్నావు కాబట్టి నేను ఈ సంజయానికి ఇస్తాను ఆ శక్తిని, ఈ సంజయ్ నీకు చెప్తాడు ఏమేం జరుగుతుంది అనేసి అని చెప్తాడు. సరే ఆ పని చేయండి అంటాడు. సో సంజయానికి ఆ పవర్ ఇస్తాడు వ్యాసదేవుడు. సో సంజయుడు చెప్తుంటాడు అనమాట. సో వ్యాసుడు రాసేటప్పుడు ఆ ధృతరాష్ట్రుని పర్స్పెక్టివ్లో, ఇప్పుడు ఎందుకంటే ఆ యుద్ధ సన్నివేశము, ఆ కాన్వర్జేషన్ బిట్వీన్ అర్జున అండ్ కృష్ణ 1-to-1లో కాకుండా మల్టిపుల్ పీపుల్స్, అంటే ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడు, అర్జునుడు కృష్ణుడు, ఇప్పుడు నలుగురు ఇన్వాల్వ్ అయినారు. సో ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, అంటే ఎక్కువ మందికి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చూస్తున్నారనే, ఆ సందర్భాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆ సందర్భాన్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది మనకు కనబడుతుంది. కాబట్టి వ్యాసుడు అలా ఇస్తాడనమాట. సో ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఫస్ట్, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ చైవ కిం అకుర్వత సంజయ. సో ఇంకా కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవుతుంది. పాండవుల ఆర్మీ అంతా ఒక సైడ్ వచ్చేసింది, కౌరవుల ఆర్మీ అంతా ఒక సైడ్ వచ్చేసింది. సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయుని పిలిచేసి, పాండవులు కౌరవులు వచ్చారు కదా బ్యాటిల్ ఫీల్డ్కి, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ అని అడిగితే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము మామూలుగా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ చూసిన తర్వాత దాని మీద ఆచార్యులు, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళు కమెంటరీ ఇచ్చేసి, అంటే వాళ్ళు మనకు మామూలుగా శిలప్రభు అయితే పర్పోర్ట్ ఇస్తాడు కదా, అలా పర్పోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళ మెసేజ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనకు అర్థం అయ్యేటట్టు చెప్తున్నారు అనేసి అది కూడా చూస్తాం అన్నమాట. సో ఈ కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. ఈ మామూలుగా ఈ వీళ్ళంతా కూడా ఎలా వచ్చిందంటే, కురు అనే ఒక రాజు ఉంటాడు అనమాట. ఆ కురు అనే రాజు నుంచి వచ్చిన ఫ్యామిలీ లీనియేజే వీళ్ళంతా. శాంతనుడు తండ్రి వాళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ ఫాదర్ కురు ఉంటాడు అనమాట. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి, సో అతను చాలా ధర్మాత్ముడు. ఈ కురుక్షేత్రం అనే ప్లేస్లో చాలా పెద్ద పెద్ద యాగాలు చేసేసి దేవతలకు బాగా ప్రసన్నం చేశాడనమాట. సో ఎలాగైతే భరత్ మహారాజు పాలించాడు కాబట్టి మన ప్లేస్కి భారత వర్షం అనే పేరు వచ్చింది, మన ఎర్త్లీ ప్లానెట్కి. మామూలుగా ఇప్పుడు భారత్ అంటే మన ఇండియా ఒకటే అంటారు, కానీ భారత్ అంటే భారత వర్ష అంటే మొత్తం ఎర్త్లీ ప్లానెట్ అంతే, అన్ని కాంటినెంట్స్ కలిపి ఉండేవి, దాన్ని భారత వర్షం అంటారు అనమాట. సో ఆ కురుక్షేత్ర యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది ధర్మక్షేత్రం అనమాట. ఆ ప్లేస్లో ఏదైనా ఏది చేసినా కానీ ఇట్ విల్ అటైన్ ద పర్ఫెక్షన్, అంటే ధర్మం ఎప్పుడు నిలబడుతుంది. సో ఇప్పుడు కౌరవులు అధర్మమైన మార్గంలో ఉన్నారు, అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. సో ఆ ప్లేస్ ఎఫెక్ట్ ఏమైనా వాళ్ళ మీద ఉంటుందా? ధృతరాష్ట్రుని ఫస్ట్ క్వశ్చన్ ఏంటి,
నా మా పాండవులు కౌరవులు మామక పాండవ శైవ నా మా మా కొ- మా మా పిల్లలు అంటే నా కొడుకులు మళ్ళీ పాండవుని పిల్లలు కురుక్షేత్రంలోకి వచ్చారు. అక్కడ ఏం చేశారంట? సో అది మీ క్వశ్చన్ మీనింగ్లెస్ కదా. అలా వాళ్ళు వెళ్ళింది ఫైట్ చేయడానికి. ఏం చేస్తారు? ఫైట్ చేస్తారు. సో కానీ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆ ప్లేస్ యొక్క ఎఫెక్ట్, ఒక్కోసారి ప్లేస్ యొక్క ఎఫెక్ట్, ఒక మనుషుల యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కొంచెమంది దగ్గరికి వెళ్ళేసరికి మన మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అదే కొంచెమంది దగ్గరికి వెళ్ళేసరికి మనకు చాలా చాలా డిస్టర్బింగ్ ఆలోచనలు వస్తాయి. మనం ఎంటైర్ మెంటల్ స్టేట్ చేంజ్ అయిపోతుంది. ఒక ప్లేస్ కొంచెం ప్రశాంతతనిస్తున్నది, ఇంకో ప్లేస్ ఏమో విల్ ప్యాషన్, ఇంకో ప్లేస్ తామసికమైన ఆలోచనలు ఇస్తుంది. అందుకే చాలామంది కూడా టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటున్నారు. ఎందుకంటే అక్కడ చాలామంది డివోటీస్ ఉంటారు. ప్రశాంతంగా ఉండే వాళ్ళ, ప్రశాంతంగా పరిశుద్ధులైన వారు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరా ఆ ప్లేస్ మీద ఉంటుంది. సో అలాగే ఈ ఈ ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా వీళ్ళ మీద ఉందా? సో మేబీ ఆ ప్లేస్ ఎఫెక్ట్ వల్ల కౌరవులు మనసు మాట చేసుకొని యుద్ధం ఎందుకులే అనేసి మానేసినారా అని ఆ విధంగా ఆలోచిస్తారు. ఇంకో విధంగా ఏం ఆలోచిస్తారంటే ఈ పాండవులే యుద్ధం ఎందుకులే, ఒక రాజ్యం కోసం మన వల్ల మనం ఎందుకు కొట్టుకోవడం అనేసి మళ్ళీ ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళేసి కౌరవులకే ఇచ్చేస్తున్నారేమో అనే ఆ డౌట్లో ఈ ధృతరాష్ట్రుడు ఈ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇంకా మామూలుగా ఇంకేంటంటే కౌరవులు అంటే మొత్తం ఆ కురు డైనాసిటీకి ఎవరెవరికి సంబంధించిన వాళ్ళందరూ కౌరవులు అంటారు కదా. కానీ ఇక్కడ ధృతరాష్ట్రం ఏమంటారంటే మామక పాండవ చేవ అంటే పాండవులు కౌరవులు. మనం కూడా మాట్లాడుకున్నప్పుడు కౌరవులు అంటే ఓన్లీ పాండవులు, ధృతరాష్ట్రం కొడుకులనే కౌరవులు అంటాం. ఎందుకంటే అలా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి. యాక్చువల్లీ పాండవులు కూడా కురుసే. పాండవులు అంటే పాండురాజు కొడుకులు, మరి ధృతరాష్ట్రం కొడుకులు అందరూ కలిపి వాళ్ళని కురుస్ అంటారు అనమాట. సో అందుకనేసి అందరు కూడా కురువులే. కానీ హీఈస్ మెన్షనింగ్ ఓన్లీ హీ సన్స్ యాజ్ కురుస్ అండ్ పాండవుల పాండవాస్ని పాండురాజు యొక్క కుమారుడు అంటున్నాడు అనమాట. సో మీకు అందరికి తెలుసు కదా, యాక్చువల్లీ లీగల్లీ అయితే అంటే ధర్మపరంగా అయితే మామూలుగా రాజు తర్వాత క్వాలిఫైడ్ సన్, ఎల్డెస్ట్ సన్కి రాజ్యం వెళ్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఎంటైర్ రాజ్యం అంతా పాండురాజుని కింగ్ చేస్తాడు. ఎందుకంటే ధృతరాష్ట్రం కన్నులు లేవు కాబట్టి. సో ఆ విధంగా చూసుకుంటే ఎంటైర్ కింగ్డమ్ బిలాంగ్స్ టు పాండవాస్. సో ఇది మరి కొంచెం డీటెయిల్స్గా అయిపోతుంది కదా మీకు. ఫాలో అవుతున్నారా? ప్రభుజీ. ఓకే, గుడ్. తెలుస్తుంది. కాకపోతే కొంచెమంది అంటే ఎందుకు ఇదంతా చెప్తుంటారు అనుకుంటారు. కాకపోతే ఎందుకంటే ఇది అప్పుడు ఆ క్యారెక్టర్స్ గురించి, ఆ సిచ్యువేషన్ గురించి బాగా తెలిస్తే మనకు ఒక రకమైన సీరియస్నెస్ వస్తుంది. మనం విల్ కోరిలేట్ విత్ దట్. సో ధృతరాష్ట్రం అడిగే క్వశ్చన్ కూడా ఎక్స్టర్నల్లీ పైకి మాత్రం నాకు ఈ యుద్ధం అంటే ఇష్టం లేదు, నా కొడుకులు వాళ్ళ కొడుకులు కొట్టుకొనేసి అనే ఇంప్రెషన్ రావడానికి చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది. కానీ ఇంటర్నల్గా హరిబోల్ కానీ ఇంటర్నల్గా మాత్రం ఏమైంది, మళ్ళీ ఈ పాండవులతో మళ్ళీ ఏమన్నా చిక్కు అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే పాండవులు అరణ్యం నుంచి, యాక్చువల్లీ వాళ్ళు పుట్టిందే అరణ్యంలో పుడతారు. ఎప్పుడు పాండురాజు, కుంతి అని మాదిరి అడవుల్లో ఉన్నప్పుడు పాండవులు పుడతారు. పాండవులు వచ్చినప్పటి నుంచి కూడా ధృతరాష్ట్రానికి ఇష్టం లేదు.
మళ్ళీ ఎందుకు వచ్చారు వీళ్ళు అని వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఒక రకమైన ఇల్ ఫీలింగే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కానీ దుర్యోధనుడు వాళ్ళని చంపడానికి ప్లాన్ వేస్తే కూడా దానికి ఆపే ప్రయత్నం ఏమీ చేయడు. ఆ చంపడానికి ప్రయత్నించారని రుజువైనా గానీ దుర్యోధన శిక్షించడు. అంటే విల్ నాట్ పనిష్ ఈవెన్ దుర్యోధన ఆల్సో. సో ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్గా మాత్రం ఏం చేశారు, అయ్యో అనవసరంగా పాండవుల్ని కష్టపెడుతున్నామే అని ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. సో తన మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మళ్ళీ సంధి కుదుర్చుకుంటే మళ్ళీ పాండవులు మళ్ళీ పవర్ఫుల్ అయిపోతారు. పవర్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి మనకంత మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూసారనుకోండి, ఏదర్ అమెరికా పవర్ఫుల్ ఉంటే అమెరికాని చూసి రెస్పెక్ట్ ఇస్తారు. దాని తర్వాత చైనా పవర్ఫుల్ అవుతుందంటే అమెరికా విల్ హ్యావ్ సమ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, రైట్? సో అలా అంటే కొంచెం ఒక రకమైన ఈర్ష్యాభావం అనుకోవచ్చు, మామూలుగా నార్మల్ టర్మ్స్లో చెప్పాలంటే. సో నెక్స్ట్ వర్స్ ఏంటంటే ఇలా సెట్ అయిన తర్వాత సంజయ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సంజయ్ స్టార్టెడ్ ఆన్సరింగ్. సంజయుడు ఏ సందర్భం చెప్తాడంటే ఫస్ట్ దుర్యోధన యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంది, దుర్యోధని థింకింగ్ ఎలా ఉందో చెప్తాడు. ఎందుకంటే ధృతరాష్ట్రునికి మోస్ట్ డియరెస్ట్ సన్ అంటే దుర్యోధన్. సో అందుకే దుర్యోధనుడు ఎంత నీచమైన పనులు చేసినా కానీ ఎన్ని దుర్మార్గాలు చేసినా కానీ హీ విల్ ఆల్వేస్ సపోర్ట్ దుర్యోధన్. సో ఫస్ట్ సంజయుడు దుర్యోధన్ చెప్తాడు, దుర్యోధన్ ఏం చేస్తున్నాడు అని చెప్తాడు అనమాట. సో ఇంకా నేను ఐ వోంట్ రిసైడ్ ద శ్లోకాస్ అంటే రిసైడ్ చేద్దామంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూధం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనమబ్రవేత్. సో దుర్యోధనుడు సీయింగ్ ద అరే ఆఫ్ పాండవాస్ ఆర్మీ, పాండవుల యొక్క సేనల్ని చూసి తన గురువు దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళేసేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనేది ఒక నెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ సంజయ్ని అడిగాడు కదా, సంజయుడు చెప్పడం స్టార్ట్ చేశాడు కాబట్టి సంజయుడు ఏమనుకుంటాడంటే ఈ ధృతరాష్ట్రుడు ఈజ్ బై బర్త్ బ్లైండ్, అంటే ఫిజికల్గా చూడలేడు లేదు ఒక రకమైన జ్ఞానం అంటే ఒక రకమైన కామన్ సెన్స్ ఉన్నా కానీ హీ విల్ నాట్, అంటే తను పాండవులతో యుద్ధాన్ని పెట్టుకోడు. ఎందుకంటే పాండవుల సైడ్ కృష్ణ భగవాన్ ఉన్నాడు. ఇప్పుడు ఈ చాప్టర్ అంతా ఉంటుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుని మెంటాలిటీ మొత్తం చూపిస్తాడు. దుర్యోధన మెంటాలిటీ. దుర్యోధన ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడంటే వాళ్ళ సైడ్ ఇతను ఉన్నాడు అని క్యాలిక్యులేట్ చేస్తాడు. అర్జునుడు చెప్తాడు, అర్జునుడు, భీముడు, ఇంకా ద్రౌపది కుమారసుడు, అభిమన్యుడు వాళ్ళందరూ ఉన్నారంటారు. మన సైడ్ భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య అటువంటి వాళ్ళు కూడా వీరులు ఉన్నారంటాడు. కానీ మెయిన్ పర్సన్ మిస్ అవుతాడు. మెయిన్ పర్సన్ ఎవరు? కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు యుద్ధం చేయడు కాబట్టి కృష్ణుడు లేడు అనుకుంటాడు. అంటే కృష్ణుడిని కౌంట్ చేయడు, కౌంట్లో కూడా తీసుకోడు. సో ఇప్పుడు వచ్చే మొత్తం ఇవన్నీ వస్తాయి అన్నమాట. వాళ్ళ మన సైడ్ ఇంతమంది ఫైటర్స్ ఉన్నారు, ఇంతమంది అతిరథులు మహారథులు ఉన్నారు అనుకుంటాడు. సో ఆ మొత్తం గేమ్ చేంజర్ అంతా అక్కడ కృష్ణ, బట్ హీ విల్ నాట్ టేక్ కృష్ణ ఇంటూ కన్సిడరేషన్. సో అలాగే ఈ ధృతరాష్ట్రుడు కూడా హీఈస్ బ్లైండ్ స్పిరిచువల్లీ. ఆ బ్లైండ్నెస్ వల్ల హీఈస్ థింక్, అంటే తను ఏమనుకున్నా అంటే మా సన్స్ అంటే మా కొడుకులు గెలిచేస్తారు యుద్ధం, ఇంతమంది వారియర్స్ ఉన్నారు, పవర్ఫుల్ వారియర్స్ అంటే మెటీరియల్లీ అండ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేసినా కానీ కౌరవాస్ ఆర్ ఆన్ అప్పర్ హ్యాండ్ మెటీరియల్లీ. సో కేవలం అంటే ఇప్పుడు ఒక మెటీరియలిస్టిక్ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఇట్లనే మాట్లాడతారు.
మన స్పిరిచువల్లీ ఏమన్నా చెప్పామనుకోండి, హీ విల్ నాట్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. సో అందుకే ఇప్పుడు మనం ఎవరికన్నా బయట వాళ్ళకి భగవంతుణ్ణి పూజించండి, బికమ్ ఏ డివోటీ ఆఫ్ కృష్ణ అటువంటి ఏమైనా ప్రీచ్ చేస్తే, డిడ్ యు సీ గాడ్, నేను భగవంతుని చూడండి నా నమ్మను అంటాడు అనమాట. సో ఆ మెటీరియలిస్టిక్ క్యాల్కులేషన్స్ ఉంటాయి అతనికి అనమాట. సో దుర్యోధన యొక్క సంజయుడు ఏమంటాడంటే రాజా వచనం అబ్రవీత్, అంటే దుర్యోధనుని రాజా అని సంబోధిస్తాడు. యాక్చువల్లీ దుర్యోధనకి అంతవరకు రాజు అయ్యే యోగ్యం లేదు, రాజుగా ఏమి కోఆర్డినేట్ చేయలేదు, అంటే తన్ని పట్టాభిషేకం ఏం చేయలేదు, తను యువరాజు మాత్రమే. కానీ అంత పవర్ అంతా కూడా ధృతరాష్ట్రుడు ఒక పప్పెట్ అంతే, ఓకే నా మాత్రం కూర్చుంటాడు సింహాసనం మీద, కానీ మొత్తం రాజ్యం నడిపేంత దుర్యోధన నడుపుతుంటాడు. సో అందుకే అంటే ఎవ్రీ వర్డ్ ఈ భగవద్గీతలో రాసే ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ కూడా ఒక రకమైన కమెంటరీ, ఒక రకమైన అండర్స్టాండింగ్. అంటే మన ఆ విధంగా చెప్పారన్నమాట ఆచార్యులు. ఇప్పుడు దుర్యోధన రాజా అని ఎందుకు పిలిచాడు అంటే దట్ ఈస్ ద రీజన్, తన డిప్లొమాటిక్ ఎబిలిటీస్. మెటీరియలిస్టిక్ పర్సన్కి నేను ఇంత సంపాదించాలి, వాళ్ళని ఇట్లా కొట్టేయాలి, వీళ్ళని ఇలా మేనేజ్ చేయాలి. సో అవన్నీ ఉంటాయి కదా, సామ దాన భేద దండ, అవన్నీ ఉపాయాలు ఉంటాయి. సో వాటన్నిటిలో ఎక్స్పర్ట్ దుర్యోధనుడు. పొలిటికల్లీ ఏదైనా చేయాలనుకుంటే కూడా. సో ఆ విధంగా యుద్ధం స్టార్టింగ్లో వెళ్ళేసి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడు, డియర్ ఆచార్య గారు, మీరేమో మీ శిష్యులకు అంతా ట్రైనింగ్ ఇచ్చారు, కానీ వాళ్ళు మీ దగ్గర నేర్చుకునే విద్యతో మీతో కొట్లాడడానికి స్టార్ట్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ 3rd శ్లోకంలో వస్తుంది. ఎందుకంటే ఈ పాండుపుత్రులు అంటే ద్రోణుడికి చాలా ఇష్టం. లేదా యుధిష్ఠిర్ కానీ అర్జున్ అని ద్రోణుడికి చాలా ఇష్టం. ఎందుకంటే దే ఆర్ హీ స్టూడెంట్స్, అంటే వాళ్ళు తన శిష్యులు కాబట్టి చాలా ఇష్టమైన శిష్యుడు అంటే అర్జునుడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఆ ప్రీతి వల్ల ఏమన్నా అంటే తన ఎబిలిటీస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైట్ చేయకుండా ఏదన్నా ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందేమో అనేసి కొంచెం అంటే మోటివేట్ చేయడానికి అనమాట యుద్ధానికి వెళ్ళేసి ఫస్ట్ ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తాడు. మీకు అందరికీ తెలుసుగా ద్రోణాచార్యుని స్టోరీ. ద్రోణాచార్యుడు ఫస్ట్ పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుని వస్తాడు. యుద్ధ విద్యలు నేర్చుకుని వచ్చిన తర్వాత తను చాలా పేదరికంలో ఉంటాడు ద్రోణాచార్యుడు. అతను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు అశ్వత్థామ, ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్థామ, వాళ్ళ ఇద్దరిని కూడా తనకి పాలు కూడా ఇవ్వలేనంత బీదమైన పేదరికంలో ఉంటాడు. సో అశ్వత్థామ నాకు పాలు కావాలని అడిగినప్పుడు బియ్యం పిండిని అంటే జస్ట్ నీళ్ళలో కలిపేసి పాలు అని ఇస్తుంటారు అనమాట. సో అది తెలుసుకున్న తర్వాత అది తాగి అశ్వత్థామ నేను పాలు తాగాను అనేసి ఒక ఫీలింగ్లో ఉంటాడు. అయితే వేరే పిల్లలు ఎవరైతే యాక్చువల్గా పాలు తాగుతారో వాళ్ళు చూసి దాన్ని ఎగతాళి చేస్తారనమాట. వీడికి పాలు అంటే ఏంటో తెలియదు అనేసి ఎగతాళి చేస్తారు. అది చాలా బాధేస్తుంది. నేను ఇంత దరిద్రంలో ఉన్నాను, నేను నా కొడుకు కనీసం పాలు కూడా ఇవ్వాలని స్టేజ్లో ఉన్నాను అనేసి తన ఫ్రెండ్ ఉంటాడు అనమాట ద్రుపదుడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు కలిసి ఒకే క్లాస్లో చదువుకుని ఒకే గురువు దగ్గర శిష్యరికం చేసింటారు. తను అప్పుడు ద్రుపదుడు చెప్పింటాడు, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి అనేసి. సరే నాకేమైనా హెల్ప్ చేశాడేమో అనేసి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఆ ద్రోణాచార్యుని పేదరికం చూసి తను నామూషిగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్గా చెప్పుకోవడానికి. సో ద్రోణాచార్యుని వెళ్ళేసి మిత్రమా అనే లెవెల్లో వెళ్తాడు అనమాట. అంటే ఒక ఫ్రెండ్ని ఎలా అప్రోచ్ అలా వెళ్తాడు అనమాట. కానీ ద్రుపదుడు కొంచెం అంటే కింగ్ కదా, అప్పుడు రాజు అయింటాడు అనమాట. ఆ కింగ్ కాబట్టి ఆ రాజు కాబట్టి తను అందరి ముందు నా మిత్రుడని చెప్పుకోవడానికి నామూషిగా ఫీల్ అయ్యి తను ఇన్సల్ట్ చేస్తాడు, బాగా అంటే అవమానిస్తాడు. నీకేమన్నా భిక్షం కోసం వచ్చావు, భిక్షం కావాలంటే అడగాలి కానీ నన్ను ఫ్రెండ్ అంటావు ఏంటి అనేసి ఆ విధంగా అవమానిస్తాడు. అవమానించేసి వెళ్ళగొడతాడు.
వెళ్ళగొట్టిన తర్వాత ద్రోణాచార్యునికి ఈ కురు వాళ్ళకి, ఈ కౌరవులకి పాండవులకి గురువు అయ్యే ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళకందరికీ బాగా ట్రైనింగ్ ఇస్తాడు. కౌరవులకి పాండవులకి అందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత గురుదక్షిణ ఏమి ఇవ్వాలంటే చెప్తాడనమాట. నాకు ద్రుపదుని తెచ్చి బందీగా తెచ్చి నాకు అప్పయ్యపండి అంటాడు. ఫస్ట్ కౌరవులు వెళ్తే ద్రుపదుని ఆర్మీ కౌరవుని వాళ్ళు చిత్తగొట్టి పంపించేస్తారు. నెక్స్ట్ పాండవులు అర్జునుడు భీముడు వాళ్ళు వెళ్ళేసి పాండవులు సక్సెస్ఫుల్గా వాళ్ళతో ఫైట్ చేసి ద్రుపదుని ఓడించేసి బందీగా పట్టుకొని వచ్చేసి ద్రోణాచార్యునికి ఇస్తారు. ద్రోణాచార్యునికి ఇచ్చిన తర్వాత అప్పుడు ద్రోణాచార్య ప్రతీకారం తీర్చుకుంటాడు అనమాట. అంటే తను ఇన్సల్ట్ చేశాడు, అయితే ద్రోణాచార్య కూడా ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ చేసి బట్ ద్రోణాచార్యుడు ధర్మ మార్గంలో ఉంటాడు కాబట్టి నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నాకంటే చాలా తక్కువ, నువ్వు నా బందీవి. సో కానీ మన మధ్య ఒకప్పుడు స్నేహం ఉండేది కాబట్టి నీ రాజ్యంలో నేను నీకు సగభాగం ఇస్తున్నా, తీసుకొని వెళ్ళిపో అంటాడు అనమాట. దానికి ఏం హామ్ చేయడు. ఇది చేస్తాం అంటే తను ఏంటంటే గుణపాఠం చెప్పాలి అనే విధంగా డీల్ చేస్తాడు. అది వెళ్ళిపోయిన తర్వాత ద్రుపదుడు క్షత్రుడు కదా, అవమానపడ్డాడు కాబట్టి ప్రతీకారం కోసం ఇతను ఏం చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. నాకు ద్రోణాచార్యుని చంపే కుమారుడు కావాలనేసి. ఆ యజ్ఞంలో వచ్చి ధృష్టద్యుమ్నుడు పుడతాడు. సో ధృష్టద్యుమ్నునితో పాటు ద్రౌపది కూడా పుడుతుంది, వస్తారనమాట. సో ఆ ధృష్టద్యుమ్నుడు అనేవాడు ద్రోణాచార్యునికి చంపడానికే పుట్టాడు అని తెలుస్తుంది ద్రోణాచార్యునికి. అయితే ఆ కాలంలో వాళ్ళు ఎంత ధర్మవర్గంలో ఉండేవారంటే అన్నీ తెలిసినా కానీ నా ధర్మం నేను చేయాలి. ధర్మం అంటే ఏం తెలుసా, నేచర్ అంటే ఒక వస్తువు. ఇప్పుడు ఫైర్ యొక్క ధర్మం ఏంటి, కాల్చడం. నీటి యొక్క ధర్మం ఏంటి, తడపడం. అలాగే ఒక గురువుగా నా ధర్మం ఏంటి, ఒక క్వాలిఫైడ్ డిసైపుల్ విద్య కోసం విద్యార్థి వస్తే తనకు నేను అన్నీ నేర్పించాలి, అది నా ధర్మం. సో అని ద్రోణాచార్య భావిస్తుంటాడు అనమాట. సో ఆ నేచర్ ద్రోణాచార్యకు ఉందని తెలిసి అప్పుడు బెస్ట్ మార్షల్ టీచర్ ఎవరంటే ద్రోణాచార్యుడు. సో ఆ ధృష్టద్యుమ్నుడిని ఎవరైతే ద్రోణాచార్యుని చంపడానికి పుట్టాడో తనను తీసుకెళ్ళేసి ద్రోణాచార్యుని కింద శిష్యునిగా పెడతాడు అనమాట. ద్రోణాచార్యునికి తెలుసు ధృష్టద్యుమ్న ఈజ్ గోయింగ్ టు కిల్ మీ, అతను నన్ను చంపడానికే పుట్టాడని తెలుసు. కానీ ఏ విధమైన పక్షపాతం లేకుండా, ఏ విధమైన అంటే నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా అన్నీ నేర్పిస్తాడు. సో ఇప్పుడు దాన్ని సాగుగా చూపించేసి నీవు దుర్యోధనుడు చెప్తున్నాడు అనమాట ద్రోణాచార్యునికి, నువ్వు ఎంత మూర్ఖునివి, నువ్వు అసలు నువ్వు అన్నీ తెలిసి కూడా నువ్వు ఆ ధృష్టద్యుమ్నునికి అన్ని యుద్ధ విద్యలు నేర్పించినావు. చూడు అసలు మిలిటరీని ఎలా అరేంజ్ చేశాడో. వాళ్ళకు ఉండే 7 అక్షయగుణీస్. ఎందుకంటే ఆ కాలంలో యుద్ధాలు ఎలా ఉన్నాయంటే ఆ వ్యూహం అంటే అరేంజ్మెంట్, మిలిటరీ అరేంజ్మెంట్ అది చాలా కీలకం, అంటే వెరీ క్రూషియల్ అనమాట. ఆ మిలిటరీ అరేంజ్మెంట్ సరిగా ఉంటే యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్ అనమాట. ఎందుకంటే అక్కడ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రత్యర్థి ఒక వ్యూహాన్ని పన్నాడు అనుకోండి, ఆ వ్యూహాన్ని ఆ రోజులోపు ఛేదించలేకపోతే దెన్ యు ఆర్ ఆటోమేటిక్లీ డిఫీటెడ్. అంటే ఆ వ్యూహాన్ని మనం ఛేదించలేకపోతే వాళ్ళ వ్యూహాన్ని మనం ఛేదించలేకపోతే మనం ఓడిపోయినట్టే ధర్మం ప్రకారం. అందుకే కౌరవులు పద్మవ్యూహాన్ని పండుతారు. ఒకసారి అర్జున్ని పక్కా తీసుకెళ్ళేసి కౌరవులు పద్మవ్యూహాన్ని పండుతారు. పద్మవ్యూహాన్ని పన్నినప్పుడు పాండవుల ఆర్మీలో కేవలం అర్జున్కి ఒక్కనికే తెలుసు పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనేసి. సో అర్జున్కి పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా బయటికి రావాలి రెండు తెలుసు. సో వాళ్ళు ట్రిక్గా, అంటే వాళ్ళు మంచిగా ప్లాన్ వేసుకుని ఏం చేస్తారంటే అర్జునుడిని ఛాలెంజ్ చేస్తారు. ఒక ఆర్మీ వచ్చేసి ఛాలెంజ్ చేస్తారు, మీకు దమ్ముంటే మాతో యుద్ధం చేయనేసి ఛాలెంజ్ చేస్తారు.
సో వాళ్ళతో ఫైట్ చేస్తూ అర్జున్ని దూరం తీసుకెళ్తారు. దూరం తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు పద్మవ్యూహం పన్నుతారు. ఆ వ్యూహాన్ని ఆ రోజులోపు దాన్ని చేయించలేకపోతే ఆటోమేటికలీ పాండవస్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. అది అది యుద్ధనీతి అనమాట. సో అందుకే ఇప్పుడు మన పాండవులు పన్నిన అంటే ఆర్మీ అరేంజ్మెంట్ చూసి దుర్యోధనకి కొంచెం ఒక రకమైన ఈర్ష్యాభావం వస్తుందన్నమాట. ఈ ద్రోణాచార్యుడు ఉన్నాడు, అనవసరంగా నేర్పించాడు అనేసి వెళ్ళేసి తిట్టడానికి వెళ్తాడనమాట. తిట్టడానికి వెళ్ళేసి ద్రోణాచార్యునికి చెప్తాడు, నువ్వు అన్నీ నేర్పించావు, ఇప్పుడు చూడ ఎంత మంచిగా అరేంజ్ చేశాడు అనేసి చెప్తాడు. ఇంకా ఇంకో రీజన్ ఏంటంటే టు ఇన్స్టిగేట్ యాంగర్ ఇన్ హిమ్. ద్రోణాచార్యంలో కొంచెం కోపం తెప్పించడం. చూసావా నువ్వు, నిన్ను ఎలా చీట్ చేశాడు, నిన్ను ఎలా అవమానించాడు, మళ్ళీ తన కొడుకుని నీ దగ్గర పంపించేసి మంచి యుద్ధ విద్యలు నేర్పించాడు. సో ఇప్పుడు నీ మీదకి వచ్చింది అంతా, అంటే నువ్వు చేసిన పని నీ మీదకే వచ్చేసింది. సో అంటే ఇంకా కొంచెం ఒక రకమైన డిసప్పాయింట్మెంట్లో ఒక రకమైన కోపం కూడా వస్తుంది కదా. ఆ కోపంతో ఇంకా బాగా ఫైట్ చేస్తారనేసి అదే ఉద్దేశంతో ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుని మాట్లాడుతున్నాడు. సో ఇంకా ఈ వర్సెస్ 4 to 6లో వాళ్ళ సైడ్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ సైడ్ ఎవరెవరు పవర్ఫుల్ పర్సన్స్ అనే విషయాన్ని చెప్తాడు. వాళ్ళ సైడ్ ఏమంటాడంటే, వాళ్ళ సైడు ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నారు, ఇంకా సాత్యకి, అర్జునుడు భీముడు సాత్యకి, విరాట, ద్రుపద, అటువంటి మహారథులు ఉన్నారు. ఇంకా దృష్టకేతు, చకేతన, కాశీరాజ, కుంతిభోజ, చైబ్య, వీళ్ళంతా కూడా మంచి పవర్ఫుల్ వారియర్స్. ఎవరి సైడు? పాండవుల సైడు. సో వీళ్ళందరినీ చూపించేసి దుర్యోధనుడు చెప్తుంటాడు అనమాట, చూసా వాళ్ళ ఆర్మీలో ఎంత పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు అనేది చెప్తాడు. చెప్పిన తర్వాత కానీ వాళ్ళ ఆర్మీ చిన్నది, మనకంటే చాలా చిన్నది, మన ఆర్మీలో కూడా చాలా పెద్ద పెద్ద యోధులు ఉన్నారని చెప్తాడు. సో అది అంటే ఫస్ట్ ఈరోజు ఇంతవరకే కవర్ చేద్దాం. ఇప్పుడు దుర్యోధనుడు వెళ్ళేసి పాండవుల ఆర్మీ గురించి చెప్తాడు. సో మామూలుగా శాస్త్రాల ప్రకారం ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు ఆర్మీని అక్షౌహిణిలో కొలిచేవారు. ద మెజర్మెంట్ ఆఫ్ ఆర్మీ ఈజ్ అక్షౌహిణీస్. అక్షౌహిణిలో ఈ అతిరథ మహారథులు అంటారు అనమాట. మహారథ అంటే 1 man ఈజ్ హూ కెన్ ఫైట్ 10,000 ఆర్చర్స్. అంటే ఒక్క మహారథి 10,000 మంది ఆర్చర్స్, అంటే హూ ఫైట్స్ విత్ బో అండ్ యారో, వాళ్ళతో కొట్లాడగలడు ఒక్కడు. మహారథి అంటే హూ కెన్ ఫైట్ విత్ అన్లిమిటెడ్ ట్రూప్స్ ఆర్ 60,000 ఆర్చర్స్ అకార్డింగ్ టు వన్ సోర్స్ అంట. 60,000 అతిరథి అంటే. సో ఒక రథి అంటే ఒక చారెట్లో ఉండే అతను. సో అతిరథి అంటే అంతమందితో కొట్లాడగలడు, అంతమందిని ఎదిరించి పోరాడగలడు ఒకతను. సో అటువంటి కేటగిరీలో అర్జునుడు, భీష్ముడు, అటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. సో అది ఇక్కడ ఈ కంక్లూజన్లో ఈరోజు సెషన్స్ కంక్లూజన్ ఏంటంటే, దుర్యోధనుడు అందరినీ చూస్తాడు, కానీ హీ విల్ ఇగ్నోర్ కృష్ణ. తన కృష్ణుడి యొక్క పొజిషన్ అంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్ అంటాడు. అలాగే ఇప్పుడు మనం మెటీరియల్ లైఫ్లో కూడా చూస్తే, ఒక డివోటీ, ఒక మెటలిస్టిక్ పర్సన్ ఒకే రకం ఉంటారు. ఒక డివోటీ జాబ్ చేస్తాడు, ఒక మెటలిస్టిక్ పర్సన్ జాబ్ చేస్తాడు. ఒక డివోటీ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు, ఒక మెటలిస్టిక్ పర్సన్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు. ఒక మెటలిస్టిక్ పర్సన్ అంటే ఏథీస్ట్, అంటే దానికి దేవుని మీద నమ్మకం లేదు, ఇటువంటి స్క్రిప్చర్స్ అంటే కైండ్ ఆఫ్ అటువంటి పర్సన్. ఎప్పుడైనా ఆ మెటలిస్టిక్ పర్సన్ ఏం చేస్తాడంటే, నేను ఎంత సంపాదించాను, నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉంటాడు అనమాట. తన వాళ్ళు ఎవరైనా ఏదైనా సాధించేస్తే కూడా, మా వాడు ఇది సాధించాడు, అది సాధించాడు, నాకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంత సంపాదించాను అనేసి ఒక రకమైన ఒక అహంతో ఉంటాడు.
అదే డివోటీ సైడ్ ఆలోచిస్తే ఈ మే నాట్ బి ఏబుల్ టు డూ దట్ మచ్. తను ఉండే చార్జర్ తీసుకోలేదా. సో తనకుండే పరిధిలో తను ఉంటాడు. సో అలాగే కానీ ఆ మెటీరియలిస్టిక్ పర్సన్ ఎప్పుడైనా ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తాడంటే ఒక రకమైన కంపారిజన్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటాడు, కానీ వీళ్ళ సైడ్ కృష్ణ ఉన్నాడు అని ఆలోచించాడు అనమాట. అలాగే మనం మన లైఫ్లో ఎన్ని ఉన్నా కానీ మన సైడ్ కృష్ణ లేకుంటే విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ పర్ఫెక్షన్. ఇప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే, కృష్ణుడు మనతో పాటు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, చూడ్డానికి మనం ఏదో పెద్ద ఎక్స్ట్రాడినరీ పర్సన్గా అనిపించాం, కానీ బట్ కృష్ణాస్ పవర్ ఈజ్ బిహైండ్ అస్. ఇప్పుడు ప్రభుపాద్ వచ్చారు అమెరికాకి, అటువంటి యోగులు ఎంతమంది వచ్చారు అమెరికాకి, వాళ్ళు సాధించిన విక్టరీ ఏంటి, ప్రభుపాద్ సాధించిన విక్టరీ ఏంటి. అలాగే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా, వేర్ ద పవర్ ఆఫ్ డివైన్ వర్క్స్ వండర్స్. ఎలాగైతే ఇప్పుడు ఒక మహాభారతంలోనే మంచి స్టోరీ ఉందన్నమాట. రుక్మిణీదేవి కృష్ణునికి లెటర్ రాస్తుంది అనమాట. రుక్మిణీదేవి అని శిశుపాలనకి ఇచ్చి పెళ్లి చేయకపోతే కృష్ణుడికి లెటర్ రాస్తుంది, నన్ను వచ్చి తీసుకెళ్ళిపోనేసి. కృష్ణుడు వస్తాడు, సింగిల్గా వస్తాడు. ఇక్కడ సైడ్ ఏమో మొత్తం పెద్ద పెద్ద రాజులంతా లైన్లో ఉంటారనమాట శిశుపాలని రక్షించడానికి. కృష్ణుడు వచ్చేసి రుక్మిణి తీసుకునేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. వెళ్ళిపోతుంటే వీళ్ళంతా వెంబడిస్తారు, చాలా పెద్ద పెద్ద ఆర్మీస్ జనరల్స్ అంతా కలిసి వెంబడిస్తారు. అప్పుడు రుక్మిణీదేవి కొంచెం భయపడుతుంటుంది అనమాట, అయ్యో ఏమవుతుందో అనేసి. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే వచ్చాడు కదా, తను కృష్ణుడు భగవంతుడని తెలుసు, కాకపోతే ఒక రకమైన భయం ఉంటుంది కదా అంతమంది యోధులని అంతమంది చూసేసరికి. అప్పుడు కృష్ణుడు ఏమన్నా, నువ్వు భయపడకు, నీ ఆర్మీ అక్కడ వచ్చింది అంటాడు అనమాట. అప్పుడు బలదేవుడు కూడా కృష్ణుని యొక్క సేనాన్ని తీసుకొస్తాడు, అక్కడ నీ ఆర్మీ వస్తుంది చూడు అంటాడు అనమాట. అంటే అక్కడ మెసేజ్ ఏంటంటే, రుక్మిణీదేవికి భగవంతుడు చెప్పేటప్పుడు నా ఆర్మీ అన్నాడు, నీ ఆర్మీ అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృష్ణుని శరణు తీసుకుంటామో, ఎప్పుడైతే కృష్ణుని షెల్టర్ తీసుకుంటామో మనము, కృష్ణుని యొక్క పవర్ అంతా కూడా భక్తుని యొక్క వెనకలు ఉంటుందన్నమాట. సో there are number of examples in Srimad Bhagavatam also, in modern day life also. What devotees achieve is materially అంటే క్యాల్కులేట్ చేయలేము మనం మెటీరియల్లీ కూడా. ఇప్పుడు చూస్తే లండన్కి వెళ్ళారు కొంచెంమంది డివోటీస్, ఇద్దరు, అదట్టు అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా కాదు, కృష్ణ కాన్షియస్లోకి వచ్చేసి ఒక 1-2 years అయింది. వాళ్ళు లండన్కి వెళ్ళేసి వాళ్ళు ఎన్ని టెంపుల్స్ ఓపెన్ చేశారు, ఎంతమంది కృష్ణ కాన్షియస్. ఇంకా రష్యాలో అయితే ఒకే ఒక డివోటీ వెళ్ళాడు, ఒకే ఒక డివోటీకి ప్రభుపాద్ ప్రీచ్ చేశాడు. ఇప్పుడు రష్యా ఈజ్ కౌంటింగ్ యాజ్ సెకండ్, ద నెంబర్ ఆఫ్ డివోటీస్ ఇన్ రష్యా ఆర్ సెకండ్ టు ద ఇండియా. అంటే అది అనమాట, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డివోషన్. కృష్ణుని యొక్క భక్తి ఏంటిది. సో ఆ మెటీరియలిస్టిక్ పర్సన్స్ అక్కడ మిస్ అవుతారు అనమాట. దే విల్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. దే విల్ ఇప్పుడు మాకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే దే విల్ కౌంట్ ఆఫ్ అవన్నీ క్రెడిట్ కార్డ్స్, అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎవరైనా హెల్ప్ చేస్తారు అనేసి అంతా చూస్తాం. అనేసి అంటే ఆ మెటీరియలిస్టిక్ పర్సన్స్ దే డోంట్ కౌంట్ ఆన్ కృష్ణ. అలాగే ఈ దుర్యోధనుడు కూడా వాళ్ళ సైడ్ ఎంతమంది అతిరథులు మహారథులు ఉన్నారు, మన సైడ్ ఎంతమంది అతిరథులు మహారథులు, అటువంటి అలాగే ఆలోచిస్తున్నాడు, కానీ కృష్ణుడు మాత్రం కౌంట్ చేయట్లేదు. ఇది కృష్ణ దగ్గర. కృష్ణుడు మనతో పాటు ఎప్పుడు ఉంటాడు? వెన్ వీఆర్ టువర్డ్స్ ధర్మ, వెన్ వీఆర్ ఇన్ డివోషన్. మన డివోషన్గా ఉన్నామంటే ఆల్రెడీ వీ లైక్ వాట్ కృష్ణ లైక్స్, దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ డివోటీ. అది అనమాట, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్. సో దట్ ఈస్ వాట్ దుర్యోధనాస్ థింకింగ్. సో విల్ స్టాప్ ఇట్ టుడే హియర్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జయ, శ్రీల ప్రభుపాద కీ జయ.